నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు ఇండియన్ ఐడల్ అనాలా, లేకపోతే సూపర్ సింగర్ అనాలా, మంచి యాక్టర్ అనాలా, ఏమనాలి? మనతో పాటు సింగర్ ఉన్నారు, శ్రీరామ్ చంద్ర గారు. మాట్లాడదాము. శ్రీరామ్ చంద్ర గారు, ఇట్స్ యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బాయ్. నిజంగా చెప్పాలంటే మా స్కూల్ టైంలో బోయిన్పల్లి టు అహ్మదాబాద్, అసలు నిజంగా దట్స్ అన్ ఐకానిక్ మూమెంట్. ఒక నిజంగా అంటే గూస్ బంప్స్ తెప్పించిన మూమెంట్ అనే చెప్పాలి. ఇండియన్ ఐడల్గా మీరు గెలిచినప్పుడు మీరు చూస్ చేసుకునే సాంగ్స్ కానివ్వండి, మీ పర్ఫార్మెన్సెస్కి జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్ కానివ్వండి, వీ వర్ లైక్ స్క్రీన్ ముందు అలా కూర్చునేటోళ్ళు. సో ఎట్లా అనిపించింది అక్కడి నుంచి ఇక్కడి వరకు మీ జర్నీ? ఇట్స్ అ సాలిడ్ జర్నీ అండి, అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ పర్సన్. అందరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. నేను లాస్ట్ 15 yearsలో నా జర్నీ ఈజ్ అమేజింగ్. వెనక్కి తిరిగి చూస్తే ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మైల్ స్టోన్స్ లైక్ ఇండియన్ ఐడల్, ఎన్ని హిట్ సాంగ్స్ పాడాను హిందీలో, తెలుగులో, సినిమాల్లో యాక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు లేచింది మహిళలో కొనే కొత్త సినిమాతో మళ్ళీ ఐమ్ కమింగ్ మీకు ముందుకు యాక్టర్గా వస్తున్నాను. బిగ్ బాస్కి వెళ్ళాను. రీసెంట్గా ఫిల్మ్ఫేర్ వచ్చింది వేవి అనే సాంగ్కి. సో ఈ పడుతున్న కష్టానికి ఫలితాలు కూడా భగవంతుడు అక్కడక్కడక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ నేను పడే కష్టాన్ని మీలాంటి వాళ్ళు చూసి ఒక ఇన్స్పిరేషన్గా భావిస్తున్నారనే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా, ఇట్స్ అ బాయ్ ఆర్ అ గర్ల్, విమెన్, జెండర్ ఏదైనా ఉండొచ్చు, ఒక సాడ్ మూమెంట్లో ఉన్నారంటే మీ సాంగ్ అట్లా, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తీన్మార్ నుంచి అట్లా ప్లే అవుతుంది అనమాట, లూప్లో వింటూ ఉంటారు. సో ఆ సాంగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు సాంగ్ పాడడం, సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమాలో ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత నేను పాడిన ఫస్ట్ పాట తీన్మార్ పాట. మణిగారికి అప్పుడు నేను చాలా వర్క్ చేస్తున్నాను. ఇండియన్ ఐడల్కి వెళ్ళే ముందర ట్రాక్స్ పాడేవాడిని, యాజ్ అ కోరస్ సింగర్ పాడేవాడిని. అండ్ అదైన తర్వాత మణిగారు మెసేజ్ చేశారు, ఇలా సినిమా ఉంది, పాట పాడాలి అని. గెలిచి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను పాడిన సాంగ్ తీన్మార్ సాంగ్. సో ఆ సాంగ్ అప్పుడు రిలీజ్ అయింది. బట్ అప్పట్లో కొంతమంది విన్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అది ఇంకా వైరల్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను పాడిన ఏకైక సాంగ్ అది ఇప్పటికీ. అండ్ చాలామంది రిలేట్ అవుతారు ఆ సాంగ్కి. మీరు చెప్పినట్టు సాడ్గా ఉన్నప్పుడు చాలామంది వింటూ ఉంటారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మణి గారు ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే ఇవాళ ఇట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్. అలాంటి సాంగ్స్కి టైం లిమిట్, లైఫ్ లిమిట్ ఏమైనా ఉండదు. ఇట్స్ అ టైమ్లెస్ సాంగ్. సో ఎప్పుడు విన్నా ఎంజాయ్ చేయొచ్చు అలాంటి సాంగ్. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. అసలు బిగ్ బాస్లో శ్రీరామ్ చంద్రన్ చూస్తే ఒక అగ్రెసివ్ పర్సన్, అసలు ఎట్లా అంటే ఏది ఉంటే అది మాట్లాడేయాలి, ఏది జరిగితే అది చెప్పేయాలి అనే పర్సన్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ అలా ఉండడం కరెక్టే అని అనుకున్నారా? బయటకు వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ త్రూ ద బిగ్ బాస్? ఇట్ వాజ్ పర్ఫెక్ట్ అండి. అంటే బిగ్ బాస్లో నాకు ఎలా అనిపిస్తే అలా చేశాను. అందులో ఫస్ట్ 2-3 weeks కోపం వచ్చిన తర్వాత ఇంకా నేను కోపం తగ్గించుకున్నాను. అమ్మో ఇది కరెక్ట్ కాదు, కోపం తన శత్రువు అని అంటారు కదా. సో అది అనిపించింది నాకు. కానీ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంకా ఎక్కువ కోపడాల్సింది, దాచుకోకుండా కోపడితే ఇంకా బాగుండేదేమో, గెలిచేవాడేమో అనిపించింది. బట్ మనుషులు హృదయాలు గెలుచుకున్నాను. సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఐ వెంట్ దేర్, మన తెలుగు ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవ్వాలి. నేను దూరంగా ఉంటున్నానేమో, బాంబేకి వెళ్ళిపోయాను, దూరంగా వెళ్ళిపోయానేమో, తెలుగు ఆడియన్స్కి క్లోజ్ అవ్వాలని ఒక థాట్ తోటి వచ్చాను. అందుకే దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ ఎనీబడి. కోపం వచ్చినా అది మింగేశాను. పొద్దున్న లేచి ప్రాణాయామం చేసుకుని యోగా చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ని చేసుకోవాలి, ఐ వాంట్ బికమ్ ఫ్రెండ్స్, చాలామంది క్లోజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాను నేను. సో దట్ వాస్ మై పర్పస్ ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్. అండ్ ఫైనల్గా లేచింది మహిళా లోకంతో March 26th ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. సో బండిల్ ఆఫ్ గర్ల్స్ మధ్యలో ఏకైక శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నాడు. సో అంటే ట్రైలర్ చూసినంత వరకు అ బాయ్ నెక్స్ట్ డోర్ లాగే కనిపిస్తున్నారు. సో మీ మాటల్లో ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు? సో లేచింది మహిళా లోకం. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. లేచింది మహిళా లోకం అనే సినిమాలో నేను హీరోగా చేశాను. March 26th, 2026 అన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ త్వరలో అమెజాన్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ ఫస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఎందుకు అంటే నేను చేశాను ఒక 6 హీరోయిన్స్ మధ్యలో ఒక సోలో హీరోగా చేశాను. నాకు ఆపోజిట్ అనన్య నాగాలా ఇస్ ప్లేయింగ్. అండ్ ఒక సాధారణమైన కుటుంబంలో, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన భర్త, ఒక మనిషి పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం ట్రయింగ్ టు బీ అ హస్బెండ్ అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ, జాబ్ చేస్తూ ఒక హస్బెండ్గా ఉండాలి అనుకుంటున్న ప్రతి ఐటీ డిపార్ట్మెంట్ పర్సన్ అండ్ ప్రతి మగవాళ్ళు రిలేట్ అయ్యే క్యారెక్టర్ నాది. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే
ఆ పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి, ఏవే విషయాలు మర్చిపోకూడదు, ఏవే గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మర్చిపోతే ఏం అవ్వచ్చు అనే వాటన్నిటికీ కూడా ఈ సినిమా ఉదాహరణ. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఫైనల్గా ఐ నో దిస్ టిపికల్ క్వశ్చన్ యాజ్ అ ఇండస్ట్రీ పర్సన్ నేను అడగడం, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏం చెప్తారు? అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సాంగ్ పాడారో, మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ కమింగ్ ఆన్ 19, సో యాజ్ అ ఫ్యాన్గా మీకు ఎలా ఉంది? ఐ ఆల్వేస్ ఫీల్ పంప్డ్ అప్ అండి. నేను పాట పాడక ముందు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్ ఫ్యాన్. అండ్ ఖుషి సినిమా అప్పటి నుంచి ఐ బీన్ క్రేజీ ఫ్యాన్ ఫర్ తమ్ముడు ఖుషి అండ్ ఆల్ దాట్. సో ఆయన సినిమా ఎప్పుడు వస్తుందన్న ఇట్స్ లైక్ అ సెలబ్రేషన్. ఏ సినిమా చూసినా చూడకపోయినా ఆయన సినిమా అయితే కంపల్సరీ చూస్తాను. అలాగే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. బేసికలీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ హూ ఎవర్ క్యాన్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఆడియన్స్, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారు కానివ్వండి. సో యా, థ్యాంక్ యూ.